మనకి వాటర్ బాగా తగ్గిపోతుంది బాడీలో. ఫ్యాట్ నిజంగా కరిగి కొవ్వు పోవడానికి టైం పడుతుంది అంటారు సార్. సో మీ విధానంలో వాట్ ఈస్ యూనిక్ అంత మంచి రిజల్ట్స్ రావడానికి? అదే ఫస్ట్ 42 days మేము ఇది పాటిస్తాం. కార్బోహైడ్రేట్స్ తినకండి, కాంప్లెక్స్ కార్బ్స్ తినండి, కావాల్సిన విటమిన్ డెఫిషియన్సీ ఉంటే వాటిని అడ్రస్ చేస్తూ గ్లూకోజ్ ఇవ్వకుండా ఉంటే. సెల్ హెల్త్ క్లినిక్ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ ప్రాసెస్ లో నిన్న చెక్ చేస్తే 75 కిలోల 200 గ్రాములు ఉండొచ్చు. ఇవాళ సడన్లీ మార్నింగ్ చూస్తే అదే టైంకి 75 కిలోల 700 గ్రాములు వస్తుంది. పానిక్ అయిపోతారు, మనం మళ్ళీ గెయిన్ అయిపోతున్నాం వెయిట్ అని. ఫస్ట్ 1 week అసలు మీరు చెక్ చేసుకోబాకండి, ఎందుకంటే వెయిట్ యూ లూజ్ ఇన్ ద ఫస్ట్ వీక్, యూ విల్ నాట్ లూజ్ అగైన్ ఇన్ ద సెకండ్ వీక్. నీరు లాగేస్తుంది, సో ఫాస్ట్ గా మనకు వెయిట్ లాస్ కనపడుతుంది. ఆ తర్వాత అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ద సెల్ హెల్త్ సిరీస్ నెక్స్ట్ ఎపిసోడ్. అందరికీ ఒకటే ఇవాళ కోరిక ఏంటంటే ఐడియల్ వెయిట్లో ఉండాలి, వెయిట్ తగ్గాలి, అలాగే ఏ విధమైన ప్రాబ్లమ్స్ రాకుండా వెయిట్ వల్ల వచ్చే ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్స్ అంటే డయాబెటీస్ లాంటివి, ఇంకా మనకు తెలుసు అందరికీ ఫ్యాటీ లివర్ లాంటివి, కొలెస్ట్రాల్ లాంటివి కూడా తగ్గించుకుని హాయిగా హ్యాపీగా ఉండాలని చెప్పి. సో దీనికి విధానం ఏమిటంటే హాలిస్టిక్గా కంప్లీట్గా మనకి మన లైఫ్ స్టైల్ బాగా మారిపోకుండా మన వెయిట్ లాస్ ఎలా అవ్వచ్చు, ఐడియల్ సిచ్యువేషన్కి ఎలా రావచ్చు. వీ హ్యావ్ విత్ అస్ ద ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్ డాక్టర్ చింతా రవికుమార్ గారు. ఆల్రెడీ గతంలో మనం ఈ టాపిక్ మాట్లాడాం, బట్ ఇది ఎవర్ గ్రీన్ టాపిక్. నిజంగానే ఇది ఎవర్ గ్రీన్ టాపిక్ సార్. ఒబేసిటీ, వెయిట్ తగ్గడం ఎంత ఇంపార్టెంట్, కొంతమందికి వెయిట్ పెరగడం కూడా అంత ఇంపార్టెంట్. అసలు ఇవాళ రేపు వెయిట్ పెరగాలనుకునే వాళ్ళు ఉన్నారా సార్? డెఫినెట్ గా ఉన్నారు. మన దగ్గర వెయిట్ గెయిన్ అవుతానికి అవకాశం ఉందా, ఏం చేస్తే అవుతుంది అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు, బట్ తక్కువ శాతం. ఇది కూడా సైంటిఫిక్ గానే వెళ్ళాలి. అప్రోచ్ ఇస్ టు బి, మన దగ్గర 2 విధానాలుగా వి అప్రోచ్. ఒకటి క్రానిక్ గా ఉన్నప్పుడు, ఓవర్ ఒబీస్ గా ఉన్నప్పుడు సెల్యులర్ మెటబాలిక్ న్యూట్రిషన్ అంటాం, అండ్ దెన్ ఆటోఫేజీ అంటాం. 2 విధానాలు ఉన్నాయి కదా. సో రెండింటిని కంబైన్ చేసుకుంటూ మనం ఒబేసిటీని అడ్రస్ చేస్తాం. సెల్యులర్ మెటబాలిక్ న్యూట్రిషన్ ఒక 40 రోజులు చేయించుతాం ఫస్ట్ స్టార్టింగ్ లో. అదేంటి, బేసిక్గా మనం తినే ఆహారం నుంచి స్మాల్ ఇంటెస్టైన్ గ్లూకోజ్గా కన్వర్ట్ చేసి బ్లడ్ స్ట్రీమ్లోకి వదులుతుంది. జనరల్గా లెట్స్ గో ఇంటు ద రూట్ కాజ్ అంటాం. కాబట్టి మన బాడీలో ఉన్న సెల్స్ అన్నిటికీ ఎనర్జీ కావాలంటే గ్లూకోజ్నే వాడుకుంటాయి. సో 35 lakh crores ఆఫ్ సెల్స్ వాడుకోవాలి అంటే వాటంతటా వాడుకోలేము. కరెక్ట్. సో ప్యాంక్రియాస్లోని బీటా సెల్స్ ఇన్సులిన్ అనే మదర్ ఫ్యాట్ని తయారు చేస్తుంది. అది వచ్చి గ్లూకోజ్ని రక్తంలో నుంచి సెల్స్లోకి నింపుతుంది. వన్ యువర్ సెల్స్ ఆర్ ఆల్ ఫుల్ ఆఫ్ గ్లూకోజ్, ఇంకా మిగిలిపోయిన గ్లూకోజ్ రక్తంలో లివర్ విల్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఫ్యాట్, ట్రైగ్లిజరైడ్స్ కింద మారుస్తుంది. అది దట్ టు ఇన్ ద ఫ్యాట్ సెల్స్, ఎడిపోస్ టిష్యూస్లో. సో దట్ ఈస్ వేర్ యు ఆర్ బికమింగ్ ఒబేస్. అంతే కదా సార్. యువర్ ఎడిపోస్ టిష్యూస్ ఆర్ ఫుల్ ఆఫ్ ఫ్యాట్. ఇట్ ఈస్ నాట్ ఫ్యాట్ యాక్చువల్లీ, ఇట్ ఈస్ గ్లూకోజ్ కన్వర్టెడ్ యాజ్ ఫ్యాట్. అవి పెరుగుతున్న కొద్దీ మీరు ఒబేస్ అయిపోతూ ఉంటారు. వన్స్ ది ఎడిపోస్ టిష్యూస్ ఆర్ ఆల్సో ఫుల్, ఇంకా రక్తంలో గ్లూకోజ్ ఉందంటే ఇన్సులిన్కి ఏం చేయాలో తెలియని పరిస్థితి. కాబట్టి దట్ ఈస్ వాట్ వీ కాల్ టైప్ 2 డయాబెటీస్. డయాబెటీస్ అవ్వకుండా మీరు ఒబేస్గా ఉన్నప్పుడు వాట్ వీ షుడ్ డూ టు రెడ్యూస్ ఒబేసిటీ తగ్గాలంటే బయట నుంచి గ్లూకోజ్ ఇవ్వడం ఆపేస్తే సెల్స్లో ఉన్న గ్లూకోజ్ సెల్స్ వాడేసుకుంటుంది. వాడేసుకున్న తర్వాత మళ్ళీ దానికి గ్లూకోజ్ కావాలి కాబట్టి మనం బయట నుంచి గ్లూకోజ్ ఇస్తే మళ్ళీ అవి వాడకుండా, అట్లా ఇవ్వకుండా ఉంటే మళ్ళీ అదే లివరు, మళ్ళీ అదే ప్యాంక్రియాస్లో గ్లూకాగాన్ అనే హార్మోన్ తయారవుతుంది. ఈ ఫ్యాట్గా మారిన ట్రైగ్లిజరైడ్స్ని బ్రేక్ డౌన్ చేస్తుంది గ్లూకాగాన్. లివర్ గ్లూకోనియోజెనిసిస్ అనే ప్రక్రియ ద్వారా మళ్ళీ దాన్ని గ్లూకోజ్ కింద మారుస్తుంది. మళ్ళీ ఇన్సులిన్ తీసుకెళ్లి ఆ గ్లూకోజ్ని సెల్స్ అన్నిటికీ నింపుతుంది. ఈ ఎడిపోస్ టిష్యూస్లో ఉన్న ఫ్యాట్ అంతా గ్లూకోజ్గా మారుతున్న క్రమంలో బరువు తగ్గుతారు. అంతే కదా సార్. గ్లూకోజ్ బయట నుంచి మనం ఆ 42 రోజులు ఇవ్వకుండా ఆపితే వాళ్ళు ఒక 10 కిలోలో 15 కిలోలో బరువు తగ్గిపోతారు ఖచ్చితంగా. సార్ ముందు ఫస్ట్ మనకి వాటర్ బాగా తగ్గిపోతుంది బాడీలో అంటారు, అండ్ రెండోది ఫ్యాట్ నిజంగా కరిగి, ఆ స్టోర్డ్ ఫ్యాట్ అంతా కరిగి జడ పదార్థం లాంటిది, అది మొత్తం అంతా కూడా నిజంగా కొవ్వు పోవడానికి టైం పడుతుంది అంటారు సార్. సో మీ విధానంలో వాట్ ఈస్ యూనిక్ అంత మంచి రిజల్ట్స్ రావడానికి? అదే ఫస్ట్ 42 days మేము ఇది పాటిస్తాం. అక్కడ హైడ్రేటెడ్గా ఉంచుతాం. 4 లీటర్ల నీళ్లు ఖచ్చితంగా తాగాలి అనేది మా ప్రధాన సిద్ధాంతం. అట్ ద సేమ్ టైం చింతపండు వాడకండి, కార్బోహైడ్రేట్స్ తినకండి, కాంప్లెక్స్ కార్బ్స్ తినండి కొద్ది మోతాదులో, ఫ్యాట్ ఎక్కువ ఎంసిటీస్ మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న షార్ట్స్ తాగండి. అట్ ద సేమ్ టైం కావాల్సిన విటమిన్ డెఫిషియన్సీ ఉంటే వాటిని అడ్రస్ చేస్తూ గ్లూకోజ్ ఇవ్వకుండా ఉంటే గ్లూకోనియోజెనిసిస్ జరుగుతుంది, ఫ్యాట్ కన్వర్ట్ అయిపోతుంది గ్లూకోజ్ కింద, మళ్ళీ వాడుకుంటుంది. అండ్ ఇన్ ద ప్రాసెస్ మీరు డయాబెటిక్ అయ్యే అవకాశాలు లేవు, ఒబేసిటీ తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఐడియల్ లాస్ వచ్చిందో 10 kgs ఇమీడియట్ ఫాస్ట్ గా లాస్ అవుతారో, దెన్ వీ విల్ షిఫ్ట్ టు ఆటోఫేజీ. దట్స్ వేర్ మన పీపుల్ రియలీ ఎంజాయ్, బికాస్ దట్స్ అక్కడ మీరు 16 గంటలు ఉపవాసం ఉన్నా ఒక 8 గంటల పాటు మీరు ఏదైనా తినొచ్చు కదా. 8 hours లో యూ కెన్ ఈట్ యువర్ నార్మల్, సో కాల్డ్ నార్మల్ మీల్. నార్మల్ మీల్ అంటే ఓన్లీ థింగ్ వీ విల్ ఆస్క్ దెమ్ టు అవాయిడ్ వైట్ రైస్ తినబాకండి, బ్రౌన్ రైస్ తినండి.
అట్లాంటి చిన్న చిన్న మార్పులే తప్పితే యూ కెన్ ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ రేషన్ 80% ఫుల్ తింటూ ఉండండి. సో ఒకసారి సార్ ఈ వెయిట్ లాస్ మోడ్లో ఉన్నప్పుడు మీరు రికమెండ్ చేసే ఫుడ్స్ ఉదాహరణకి అంతకుముందు బ్రేక్ఫాస్ట్కి ఓ 3 ఇడ్లీ, ఓ చిన్న కప్పు సాంబారు, ఒక కొంచెం చట్నీ, వీలైతే ఒక వడ, ఇలా తినే వాళ్ళకి దాని ప్లేస్లో ఏం పెడతారు? ఎగ్జాంపుల్ ఇడ్లీ తినాలనిపిస్తే డోంట్ స్టాప్, రాగి ఇడ్లీ తినండి, కాంప్లెక్స్ కార్బ్స్తో తినండి, లేదు పెసరట్టు తినండి, దట్ ఇన్ ద ఈటింగ్ విండో, ఆ 8 hours విండోలోనే, 6 to 8 hours విండోలోనే. అది ఆటోఫేజీలో సార్, నేను అనేది అంతకు ముందు వెయిట్ లాస్ మోడ్లో ఉన్నప్పుడు. ఇది కూడా వెయిట్ లాస్ మోడే, అది క్రానిక్ వెయిట్ లాస్ మోడ్ ఇన్ ద 42 days. అప్పుడు మీరు గుడ్లు తినండి, ప్రోటీన్ తినండి, ప్రోటీన్ ఎక్కువ పెడతారు. ప్రోటీన్ ఎక్కువ అంటే బాడీ వెయిట్కి అనుగుణంగా. అప్పుడు ఎట్లాగో ఒబీస్గానే ఉన్నారు కాబట్టి, ఓ 90 కిలోలో 100 కిలోలో ఉన్నారు కాబట్టి ఈ కెన్ హ్యావ్ అట్లీస్ట్ 80 to 100 kgs ఆఫ్ 100 grams ఆఫ్ ప్రోటీన్ వెళ్ళొచ్చు కాబట్టి వీ గివ్ దెమ్ లాట్స్ ఆఫ్ ప్రోటీన్. మా బ్రేక్ఫాస్ట్ ఏం తినాలి? హ్యావ్ ఎ కపుల్ ఆఫ్ ఎగ్స్, స్క్రాంబుల్డ్ ఎగ్స్ విత్ వెజిటబుల్స్, ఆమ్లెట్ వేసుకోండి, లేదు బాయిల్డ్ ఎగ్ తినండి, సలాడ్ తినండి, వాల్నట్స్ను ఆల్మండ్స్ తినండి, రాత్రి సోక్ చేసిన పొద్దున్నే తినండి. దట్స్ యువర్ బ్రేక్ఫాస్ట్. లంచ్లో మేము గింజల సీడ్స్తో చేసిన పిండి ఉంటుంది, ఆ పిండితో యూ హ్యావ్ యువర్ లంచ్. అది ఫస్ట్ 1 meal తినడానికి ట్రై చేయండి, అదర్వైజ్ యూ హ్యావ్ ఎ సెకండ్ స్మాల్ మీల్. దట్స్ హౌ ఫస్ట్ 42 days విల్ గో. అండ్ మోస్ట్లీ 1.5 meal ఉంటుంది. అండ్ వెన్ యూఆర్ టేకింగ్ దట్ MCT షార్ట్స్, మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్ షార్ట్స్ ఎప్పుడైతే తాగుతారో 2-3, యూ నాట్ ఫీల్ హంగ్రీ ఆల్సో. దట్స్ వేర్ యువర్ వెయిట్ లాస్ విల్ హ్యాపెన్. బయట గ్లూకోజ్ ఇవ్వట్లేదు కాబట్టి, కార్బోహైడ్రేట్స్ ఇవ్వట్లేదు కాబట్టి, మోస్ట్లీ కార్బోహైడ్రేట్సే కదా గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయ్యేది. నెక్స్ట్ 42 days అండ్ అనదర్ 42 days కూడా చేయించుతాం. వీ విల్ ఎన్షూర్ దే విల్ డూ ఇట్ ఫర్ 120 days or 121 days. బట్ సెకండ్ అండ్ థర్డ్ సెషన్స్ ఆర్ ఈజీ అండ్ తింటూ తగ్గుతారు. ఇంత ర్యాపిడ్గా తగ్గకపోయినా వీక్లీ 1 or 2 kgs తగ్గుతూనే ఉంటారు. సో బై ది ఎండ్ ఆఫ్ ద మంత్ మొదటి నెలలో 10 kgs తగ్గితే 2వ నెలలో 6 kgs తగ్గుతాడు, 3వ నెలలో కూడా ఇంకొక 4-5 kilos తగ్గుతాడు. ఎంటైర్ 3 months 100 days కోర్స్ అయ్యేటప్పటికి 20 to 25 kgs ఈజీగా తగ్గుతారు తింటూ. దట్ ఈస్ ది మ్యాజిక్ హియర్. సార్ ఈ క్రమంలో మీ సెల్ హెల్త్ క్లినిక్ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ ప్రాసెస్లో ఎన్ని రోజులకు ఒకసారి వెయిట్ చెక్ చేసుకోవాలి? చాలా మందికి డౌట్. ఎందుకంటే నిన్న చెక్ చేస్తే 75 కిలోల 200 grams ఉండొచ్చు, ఇవాళ సడన్లీ మార్నింగ్ చూస్తే అదే టైంకి 75 కిలోల 700 grams వస్తుంది. పానిక్ అయిపోతారు, మనం మళ్ళీ గెయిన్ అయిపోతున్నాం వెయిట్ అని. సో వాట్ ఈస్ అ గుడ్ విండో అండ్ వెయిట్ చెక్ చేసుకోవడం ఎట్లా చేసుకోవాలి? ఫస్ట్ 1 week అసలు మీరు చెక్ చేసుకోబాకండి, ఎందుకంటే 1 week అయ్యేటప్పటికి మీరు 3-4 kilos తగ్గిపోతారు. బట్ దట్ ఈస్ వాటర్ రిటెన్షన్ పోతుంది కాబట్టి వెయిట్ యూ లూజ్ ఇన్ ద ఫస్ట్ వీక్, యూ విల్ నాట్ లూజ్ అగైన్ ఇన్ ద సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ కూడా అంతే రిజల్ట్ వస్తుంది అని అనుకోబాకండి. మొదట నీరు లాగేస్తుంది, సో ఫాస్ట్గా మనకు వెయిట్ లాస్ కనపడుతుంది. ఆ తర్వాత గ్రాడ్యువల్గా తగ్గుతుంది, మధ్యలో ఎప్పుడన్నా ఒక రోజు పెరిగినట్టు ఉంటుంది. కాబట్టి వీక్లీ వన్స్ చెక్ చేసుకోండి, సేమ్ టైం సేమ్ క్లోత్స్, అంతే, సేమ్ క్లోత్స్ సేమ్ టైం చెక్ చేసుకోవాలి వీక్లీ వన్స్. ఒక 500-600 grams అటు ఇటు అయితే చాలా మంది డిమోటివేట్ అయిపోతారు. అంతే కదా. యా,